డాక్టర్ గారు ఉన్నారండి. అరే ఆత్రేయ గారిలా ఉన్నారు. ఆత్రేయ గారులా ఇంకోళ్ళు ఉండరమ్మా, మీరు సాక్షాత్తు ఆత్రేయ గారు. ఆత్రేయ గారా? నమస్కారం అండి, రండి కూర్చోండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. అబ్బా మిమ్మల్ని ఏం చేయను, రండి. నిన్న కేకలు అయ్యొద్దని 1,00,000 సార్లు చెప్పాను. ఇప్పటికే నాకు హై బీపీ వచ్చేసింది. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే. ఇది ఏ సినిమాలోది? ఆత్మబలం. ఎవరు రాసింది? ఆత్రేయ గారు. ఇప్పుడు ఆయన గుర్తొచ్చారు. అబ్బా ఆయన మన హాస్పిటల్కి వచ్చారండి. ఎవరుగా? ఆయనకి డబ్బు జబ్బు తప్ప మరే జబ్బు రాదు. బ్యాంక్ వెళ్ళవలసిన వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని. సార్ సినిమాలో ఆత్రేయ గారి పాటలన్నా మాటలన్నా నేను చెవి కోసుకుంటాను. కోసుకో, పేషెంట్స్ తక్కువగా ఉన్నారు. అబ్బా ఆయన ఎదురు చూస్తున్నారు, రండి. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. నేనే డాక్టర్ సార్. తెలిసే వచ్చాను. నా పేరు ఆంజనేయులు సార్. చూస్తే తెలుస్తుంది. మీరు కూర్చోండి. ఆహా ఆహా, నా హాస్పిటల్కి ఎంత అదృష్టం పట్టింది. సాక్షాత్తు ఆత్రేయ గారే రావడం. చూడు, ప్రియురాల దగ్గరికి ప్రియుడు, డాక్టర్ దగ్గరికి రోగి రాక తప్పదు కదయ్యా. ఆహా, ఎంత చక్కగా చెప్పారండి సార్. ఎన్నాళ్ళ నుంచో నాకు సందేహం సార్. మనిషి, మనస్సు, మమత, ఈ 3 పదాలని మీరు ఎందుకు వదిలిపెట్టారు సార్? ఓహో, నువ్వు స్టెటస్కోపు, సిరంజి, థర్మామీటర్ ఎందుకు వదిలిపెట్టావు? నేను డాక్టర్ని కదా సార్. అది నువ్వు మనిషికి వైద్యం చేస్తావు, నేను మనసుకు వైద్యం చేస్తాను. అయితే ఇప్పుడు నేను మీకు వైద్యం చేస్తాను. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, మొన్న మన్మథలీల కామరాజు గోళ సినిమాకి పాటలు రాయడానికి వెళ్ళాను. రాశారా సార్? ఏం పాట రాశారు? ఉండవమ్మా, పాట సంగతి తర్వాత, ముందు నా పాటలు చెప్పని. ఆ కంపెనీ మేడమెట్లు ఎక్కుతుండగా కాలు బెణికిందయ్యా. కాలు బెణికిందే? ఓస్, ఇంతే కదా, క్షణంలో మాయం చేస్తాను. నర్స్, ఇంజెక్షన్ రెడీ చేయి. అలాగే. అవును సార్, నాకు ఇంకో సందేహం. మీరు రాసి ప్రేక్షకుల్ని, రాయకుండా నిర్మాతల్ని ఏడిపిస్తారని అందరూ అంటూ ఉంటారు. దానికి మీరేమంటారు? రాస్తూ ఆత్రేయ ఎంత ఏడుస్తాడో అని మొన్న నాటక సప్తాహంలో అన్నాను. ఆ మాట వినలేదా? ఆహా, వినలేదు సార్. అవును సార్, మీరు కాలు బెణికిందని పాట రాయడం మానేశానన్నారు. కానీ రాసేది కాలుతో కాదు కదా సార్. బెణికింది కాలైతే చేతికెందుకు ఇంజక్షన్ చేశావు? భలే దెబ్బ కొట్టారు. మరి ఆత్రేయ గారితో జోకులా? క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. నన్ను క్షమించానడానికి నిదర్శనంగా నా సిరంజి మీద ఓ పాట రాయండి సార్. అసలు నాకు కాగితాల మీద రాయడమే అలవాట్లేదయ్యా, సిరంజి మీద ఎలా రాయను? అది కాదు సార్. మీరు చెప్పండి సార్. అనురాగ రోగాల అంజనం నీ సిరంజి, అబలామణి హృదయ రంజనం. నువ్వు సిరంజెక్కు పెట్టిన మరుక్షణం, శివరంజనీ పాడు ఆ హృదయం. ఎంత చక్కగా చెప్పారండి, బ్రహ్మాండం. మళ్ళీ మర్చిపోతాను, రాసేసుకో. అనురాగ నేను వెళ్ళొస్తాను. మాస్టారు, చిన్న మాట. మీరంటే నాకు భక్తి, గౌరవం చాలా మెండుగా ఉన్నాయి. కానీ ఫీజు విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. ఓ 100 రూపాయలు ఇచ్చి వెళ్ళండి. ఒక చిన్న ఇంజక్షన్ చేసినందుకు 100 రూపాయల? ఆయనకి ఏమిటండి డబ్బు కొదవా? ఆయన రాసిన ప్రతి అక్షరం 1,00,000 విలువ చేస్తుంది. అవును కదా? అనుమానం లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పిన పల్లవిలో అక్షరానికి 1,00,000 చొప్పున లెక్క కట్టుకుని 100 రూపాయలు మినహాయించుకుని మిగతాది నా అడ్రస్ పంపించు. దట్ ఈస్ ఆత్రేయ. నేను బతికుండగా ఆయన బాకీ తీరదు.